పడవేశారు అనగా ఆత్మ సంబంధమైన మనుషులే చాలా సార్లు నిన్ను గోతుల్లో పడవేశారు. అది ఒక అరణ్య జీవితమే. నిన్నే ఏసేపుని ఎవరో పడేయలేదు, సాక్షాత్తు సొంత రక్త సంబంధులైన అన్నదమ్ములే పడవేశారు. నువ్వు కూడా చాలాసార్లు నీ సహోదరుల చేత గోతుల్లో పడవేయబడిన అనుభవాలు నీకు లేకుండా పోలేదు, నాకు కూడా లేకుండా పోలేదు. బిడ్డ, రెండో విషయం చెప్తున్నాను నేను. ఇంకోటి నాశనకరమైన గోతి, ఆ జిగటగలటువంటి దొంగ ఊబి, నాశనకరమైన గోతిలో నుంచి చాలా మంది రాలేక పాపములో చిక్కుపడిపోయి బయటకు రాలేక పెనుగులాడుతుంటారు. కొంతమంది విడిపించబడాలని ప్రయత్నిస్తుంటారు, కానీ వారి సొంత ప్రయత్నాల చేత విడిపింపబడలేని వారు ఇంకా అరణ్యపు అనుభవంలో ఉన్నట్టే. మూడవది, కొంతమంది ఇర్మియా వలె దేవుని పరిచర్య చేస్తూ నిర్దాక్షిణ్యంగా గోతుల్లోకి నెట్టివేయబడుతుంటారు. ప్రవచనాన్ని చెప్పినందుకు, దేవుని పరిచర్య ఘనంగా చేసినందుకు, పరిస్థితులకు అనుగుణ్యంగా దేవుని పరిచర్యను వైరాగ్యం కలిగి సేవ చేసినందుకు చాలా మంది ఇక్కడ మల్కియాలో గోతిలో పడవేసినట్టు, ఇర్మియాను పడవేసినట్టు ఇక్కడ పడవేయకుండా ఎవరు